వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఐ థింక్ నిన్న మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్టుల పైన కొంతమంది ప్రతినిధుల పైన అతి దారుణంగా అయితే దాడి చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మోహన్ బాబు గారి పేర సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం 118 కేసు నమోదు చేసి అతన్ని కమిషనర్ ఆఫీస్కి హాజరు కావాలంటూ కూడా రాచకొండ సిపి అతనికి నోటీసులు కూడా పంపించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు గారు ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంటే నిన్న రాత్రి జరిగిన ఘర్షణ వల్ల ఆయన అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఈ గొడవకి కారణం ఏంటి అంటే ఈ గొడవకి బయట వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ గొడవ వాళ్ళ కుటుంబ నేపథ్యంలోనే జరిగింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. అంటే తన రెండవ బిడ్డ మంచు మనోజ్ అతనికి అతని ఫ్యామిలీకి సంబంధించిన గొడవ. అయితే మంచు మనోజ్ గారి రియాక్షన్ నిన్న మొత్తం కూడా చూసాం. తన ఇంట్లోనే తనకి రెస్పెక్ట్ లేదా, గౌరవం లేదా. ఎందుకంటే నిన్న కొన్ని వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. మంచు మనోజ్ గారు అతని షర్ట్ చిరిగిపోయింది, బయటకు వచ్చి మాట్లాడారు. నన్ను లోపలికి ఎలో చేయట్లేదు, లోపల నా బిడ్డ ఉంది, ఆ బిడ్డను తీసుకుని నేను వెళ్ళిపోతా, నాకు వీళ్ళ ఆస్తులతోని వీళ్ళ బంధాలతోని నాకు అవసరం లేదంటూ కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ఒక క్లిప్ అయితే కనిపించింది. అలాగే మనోజ్ గారు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సాధారణంగా మన సొంత ఇంట్లోకి మనం ఎలా వెళ్తాం అంటే రిచ్ పీపుల్ ఏంటంటే బయట సెక్యూరిటీని పెట్టుకుంటారు, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చూస్తారు. అలాగే మనోజ్ గారు కూడా తన ఇంటికి వెళ్తున్నప్పుడు తన ఇల్లు కావచ్చు, లేకపోతే తన అన్న ఇల్లు కావచ్చు, లేదా తన తండ్రి ఇల్లు కావచ్చు, ఎవరిల్లు అయితే ఏముంది, తనకు కూడా అలా ఫ్యామిలీలో ఒక్కడే కదా, బయట ఆపేశారు అతన్ని. ఆ ఇంటి గేట్ బయటే ఆపేశారు. దానికి ముందు రోజు కూడా మనోజ్ గారు లోపడే కనిపించారు. కొన్ని మీడియా ఛానల్స్ వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఘర్షణ వాతావరణం ఉందని తెలుసుకున్నప్పుడు అతను లోపడే కనిపించారు. ఆ లోపల నుంచే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి అదే ఇంట్లోకి వెళ్ళారు. కానీ నిన్న ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్న టైంలో అతన్ని లోపలికి అలో చేయలేదు. ప్రయత్నించారు తీస్తారా, గేట్లు తీయకపోతే నేను లోపలికి వస్తా, దూసుకుని వస్తా అని చెప్పేసి గేట్లు బద్దలు కొట్టి తన బౌన్సర్లతో కలిసి గేట్లు బద్దలు కొట్టి మొత్తానికి లోపలికైతే ప్రవేశించిన తర్వాత అంటే ఇవి రికార్డ్ కాలేదు, ఎందుకంటే మీడియా ఛానల్స్ అన్నీ కూడా బయటే ఉన్నాయి. లోపల చాలా దారుణంగా మనోజ్ గారిని కొట్టారంట, బౌన్సర్లతో కొట్టించారంట. ఇది స్వయంగా అక్కడ ఉన్న కొంతమంది మనోజ్ గారికి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. ఆ ఊరు వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే కొట్టించారంటే మనోజ్ గారి షర్ట్ అతని పైన కొన్ని గాయాలతో బయటకు వచ్చాడు. ఇదంతా జరుగుతుంది. ఇక కోపం ఓర్చుకోలేక అతను ఏం చేయాలో తెలియక మోహన్ బాబు గారు మొత్తానికి ఆ ఇంటి నుంచి గేట్ వరకు అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మీడియా వాళ్ళపైన ఆయన అటాక్ చేశారు. అసలు మీడియా వాళ్ళపైన అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒక గన్ మైక్ ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ గన్ మైక్ తీసుకుని ఒక టీవీ9 యాంకర్, అతని కెమెరామెన్ నాకు తెలీదు, సో అతన్ని చాలా బలంగా కొట్టాడు. అతను కొట్టిన దెబ్బలకి ఒకసారి నేను చెప్పింది అబద్ధమైతే కాదు, విజువల్ క్లియర్గా కనిపిస్తుంది. మోహన్ బాబు గారే పక్క నుంచి తన సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నా సరే ఆగకుండా ఆవేశంతో చితక్కొట్టారు ఆయన. మరి ఇక్కడే ఒక మీడియా పైనే అతి దారుణంగా అంత ఆయన కోట్లాడారు. మరి లోపల మనోజ్ గారి పరిస్థితి ఎలా అయిందో ఊహించుకుంటేనే చాలా బాధ కల్పిస్తుంది నాకైతే. అతను కొట్టిన దెబ్బలకి ఎవరైతే ఉన్నారో ఆ యాంకర్, అతను మొత్తం ఈ దవడంతా కూడా వాచిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళేం తీసుకెళ్ళే, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకెళ్తే, వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఆ ఛానల్ వాళ్ళు తీసుకెళ్తే ఈ పక్కటి ఎముకలు 3 విరిగినాయి అంట. ఈ దంతాల దగ్గర, దవడ దగ్గర 3 ఫ్రాక్చర్స్ అయినాయి. స్వయంగా డాక్టరే చెప్పారు. ఆ డాక్టర్ మాట్లాడుతుంది, ఆ స్కానింగ్ మొత్తం కూడా ఏమైతే వచ్చిందో అదంతా బయటకు వచ్చింది. అది సర్జరీ చేయాలి, ఇప్పుడు అదంతా కూడా స్వెల్లింగ్ అయిపోయింది, కొన్ని రోజులు టైం తీసుకుని చేయాలని చెప్తున్నా. ఎందుకంత పొగరు, ఎందుకంత నీకు ఆవేశం? నీ గురించి ఏం తప్పుడు రాతలు రాస్తలేదే, అక్కడ ఉన్నదే రాస్తున్నాం. మేము క్లియర్గానే చూస్తున్నాం కదా. అక్కడ మంచు మనోజ్ అనే వ్యక్తి ఫైట్ చేస్తున్నాడు మీ ఇంట్లోనే. మీరు సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు, మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మీకు సంబంధించి కొన్ని విద్యా సంస్థలు నడుస్తున్నాయి, విద్యా సంస్థల్లో అక్రమాలు నడుస్తున్నాయని స్వయంగా నీ సొంత బిడ్డ మనోజే కదా చెప్తుంది. దాని గురించే కదా మేము అక్కడికి వచ్చి
మాట్లాడుతుంది. మీ మీద డప్పు కొట్టుకుంటే ఛానల్స్కైనా ఒక 2-3 రోజుల్లో వందలాది కోట్లు వస్తాయి అనుకుంటున్నారా? లేకపోతే మీ మీద డప్పు కొట్టుకుంటే ఆ ఒక్క రోజులో ఒక నెల శాలరీ ఇవ్వచ్చు అనుకుంటున్నారా? మీ మీద మాట్లాడితే కనీసం ఒక ఆఫీస్లో ఒక ఇద్దరు శాలరీ కూడా రాదు. మేము మాట్లాడుతుంది ఎందుకు? మనోజ్ అనే వ్యక్తి క్లియర్గా చెప్తున్నాడు, మా ఇంట్లో నాకు ప్రాణహాని ఉంది. కొంతమంది దుండగులు వచ్చి నా భార్య పైన నా బిడ్డ పైన దాడికి ప్రయత్నించారు. అక్కడి నుంచే కదా మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతకుముందు గొడవలు ఏమైనా మీ ఫ్యామిలీలో చాలా గొడవలు ఉన్నాయి అంతకుముందు నుంచి కూడా. అవేమన్నా బయటికి తీసి కావాలని బయటికి తీసి ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా. మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత అతని పైన దాడి చేపించాడు. మళ్ళీ అతను కొంతమంది మీడియా ప్రతినిధులపైన దాడి చేశాడు. ఆడియో అతనే డైరెక్ట్గా వదిలాడు. మనోజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా గారం, చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెంచాను, నిన్నే బాగా చదివించాలనుకున్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఇది నా ఆస్తి, మా నాన్న మా ముత్తాతలు సంపాదించిన ఆస్తి, నా కష్టంతో నేను సంపాదించుకున్న ఆస్తి, నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నువ్వే కష్టపడి నువ్వు సంపాదించుకోవాలి. కరెక్టే, అతను అన్న దాంట్లో తప్పేం లేదు. అతను మనోజ్ ఆస్తి గురించి కూడా ముందు ఒక మాటలు కూడా మాట్లాడు. అండ్ మనోజ్ ఆస్తి గురించి ఆశపడుతున్నారని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే తన భార్య చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, భూమా మౌనిక. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షనిజం అంటే వాళ్ళ దగ్గర గురించి ఎక్కువ వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. అండ్ ఆమె కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళను కూడా లోపలికి అలౌ చేయట్లా. ఒక పక్క స్వయంగా ఆమె మా హస్బెండ్ మీద వాళ్ళు కొట్టారు, మా హస్బెండ్ని కొట్టారు, నేను ఊరుకోను, ఒక క్లిప్ కూడా బయటకు వచ్చింది. నేను చెప్తుంది ఏవి అబద్ధాలు కాదు, అక్కడ నిజంగానే జరుగుతాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. కానీ మేం పట్టుకున్న పాయింట్ ఏంటంటే విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. మేము దీన్నే పట్టుకున్నాం. అక్రమాలు జరుగుతున్నాయంటే అక్కడ వేలాది మంది విద్యార్థులు ఉంటారు. సో ఖచ్చితంగా మాకు తెలుసుకున్న అవసరం అయితే మాకు ఖచ్చితంగా ఉంది. మేము దీని గురించి మాట్లాడుతున్నాం. మీరు మీ సహనం కోల్పోయి ఇలా దాడి చేస్తే మీకే కదా పేరు పోయేది. మీరు ఒకప్పుడు మంచి గొప్ప యాక్టర్ కావచ్చు, పేరున్న మనిషి కావచ్చు. నేను కూడా మీకు అభిమాననే. మీ సినిమాలు చూస్తూ కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మీ అంత గొప్ప యాక్టర్ లేడనుకున్నా. కానీ ఒక్కసారిగా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక పక్క తండ్రిగా మీరు బాధపడుతున్నారు.